నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి సార్ అఖండ 2 అసలు కంప్లీట్ ఫుల్లీ ఫీవర్ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఒక ఊపు మీద ఉన్నారు. అందరూ కూడా థియేటర్ల దగ్గర ఇంకా రిలీజ్ అవ్వకనప్పటికీ కూడా ఇప్పటికీ థియేటర్ల దగ్గరే కాపు కాసి ఉన్నారు, రచ్చ రచ్చ చేస్తున్నారు అని విన్నాం. ఏంటి సార్ అసలు ఎట్లా ఉంది? అఖండ 2 అనేది ఈ మధ్యకాలంలో ఇంత బడ్జెట్ తెలుగు సినిమాకి రాలేదండి. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగా ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఇంత బడ్జెట్ రాలేదు. ఎందుకంటే బాలయ్య బోయపాటి సీను కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సింహ కానీ లెజెండ్ కానీ అఖండ 1 కానీ సూపర్ హిట్లు అయినాయి. ఆల్రెడీ అవి హ్యాట్రిక్ సాధించాయి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్కి ప్రారంభమైంది. రెండోది ఏమంటే బాలయ్య కెరీర్లోనే ఇది చాలా రికార్డులను బ్రేక్ చేసిన సినిమా. హైయెస్ట్ బడ్జెట్ 200 కోట్ల బడ్జెట్ అనేది బాలయ్య అసలు ఊహించలేం బాలయ్య సినిమాల్లో. అట్లాగే ఆయన రెమ్యునరేషన్ కూడా మామూలుగా మొన్నటి వరకు అఖండ ఫస్ట్ రాకముందు ఆయనకి 10 కోట్లు ఎంతో ఆయనే చెప్పాడు, నాకు అసలు రెమ్యునరేషన్ ఎంతో తెలియదు, నా భార్య చూసుకుంటుంది వాటి విషయాలని. అట్లాంటిది ఇవాళ 40 కోట్లు అంటున్నారు ఈ సినిమాకి. ఆయన అంటే ఒక యంగ్ హీరోలకు కూడా లేని బడ్జెట్ రెమ్యునరేషన్ ఆయనకు వచ్చింది. అట్లాగే ఆయనది ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా లేదు. పాన్ ఇండియా సినిమాగా ఇది క్రియేట్ అయింది. అట్లాగే ఇప్పటి వరకు ఆయన కలెక్ట్ చేసిన సినిమాలో 90 కోట్లు కూడా నెట్ కలెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఆయన సినిమాలో. ఇది ఆల్రెడీ ప్రీ థియేటర్కల్ బిజినెస్ 145 కోట్లు అయిపోయింది. ప్లస్ ఓటీటీ అండ్ శాటిలైటు దాదాపు 100 కోట్లు, అంటే దాదాపు 250 కోట్లు రిలీజ్కి ముందే బిజినెస్ అయిపోయిన రికార్డు కూడా అయ్యింది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు వస్తున్న రికార్డు బ్రేకింగ్ ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి, అమెరికాలో ఫాస్టెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ 6 గంటల్లో దాదాపు ₹1 కోటి టికెట్లు ఒక అమెరికాలోనే అమ్ముడైపోయినాయి. ఇది ఫాస్టెస్ట్ రికార్డు అనమాట. అట్లాగే నార్త్ అమెరికా అంటే మిగతా దేశాలు, అట్లాగే కెనడా, వీటన్నిటితో కూడా విపరీతంగా ఏది లేట్ అయ్యి మామూలుగా ఆ రోజు వచ్చింటే అయ్యిండేది. కానీ ఇప్పుడు సస్పెన్షన్లో ఉండి 1 వీక్ లేట్ అయిపోయి గందరగోళమైన పరిస్థితిలో ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదండి. ఎందుకంటే ఒక కసి పెరిగింది జనాల్లో దీని పట్ల విపరీతంగా. దానివల్ల ఇంకా పబ్లిసిటీ వచ్చింది. సో దీని మీద డిస్కషన్స్ వచ్చాయి. ఈ లోపల నెగిటివ్ మీమ్స్ వచ్చాయి. నెగిటివ్ మీమ్స్ కూడా హెల్ప్ అవుతుంది సినిమాకి ఎప్పుడైనా. అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది, చూడాలి అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. అందువల్ల అదైతే ఇక్కడ ఇప్పటివరకు మనకు వస్తున్న ఇదేంటంటే అడ్వాన్స్ బుకింగ్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఓచకోత అని చెప్తున్నారు. ఇప్పటికీ అందుతున్న సమాచారం బట్టి 40 నుంచి 50 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లో వచ్చాయని చెప్తున్నారు. ఇది నైట్ లోపల 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏ సినిమాకి కూడా తెలుగు సినిమాల్లో ఏ సినిమాకి లేదని చెప్తున్నారు. సరే, ఇది ఎంత నిజమనేది పక్కన పెడితే అడ్వాన్స్ బుకింగ్లు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇందాకే నేను బుక్ మై షో చూసాను. గంటకి 8,000 టికెట్లు అమ్ముడుపోతూ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. సో దాదాపు ఇంట్రెస్టెడ్ అన్న దగ్గర కూడా దాదాపు 3.5 లక్షల మంది ఇంట్రెస్ట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేశారు ఒక్క యాప్లోనే. మిగతా వాటిలో చూస్తే మనకి ఇది ఉంది. సో వీళ్ళు అంటే అదేదంటారు కదా, నోటి కాడుకు వచ్చింది తప్పిపోయినప్పుడు ఇంకా ఆకలితో ఎట్లా లాక్కుని ఎలా తింటారో అలాగా ప్రేక్షకులు వీళ్ళు ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ విపరీతంగా ఉన్నారు. రెండవది ఏంటంటే తెలుగుదేశం అధికారంలో ఉంది. తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా రంగంలో దిగి, ముఖ్యంగా కమ్మ లాబీ కానీ తెలుగుదేశం వాళ్ళ అందరూ కూడా దిగి ఎక్కడికక్కడ థియేటర్లని బ్లాక్ చేసేసారండి. అడ్వాన్స్గా బల్క్గా టికెట్లు కొన్ని. నేను ఇంతకుముందే వేరే అక్కడ ఆంధ్రాలో ఒక థియేటర్ వాళ్ళతో మాట్లాడాను. మొత్తం 5వ తేదీ అంటే 4వ తేదీ బుక్ చేసి పెట్టేశారు. మళ్ళీ కొంతమంది దాన్ని టికెట్లు మాకు డబ్బులు వెనక్కి ఇచ్చామంటే వీళ్ళే ఫోన్ చేసి ఎవరు అడిగినా డబ్బులు వెనక్కి ఇవ్వకండి, అట్లాగే ఉంచండి, మళ్ళీ రిలీజ్ అవుతుందని చెప్పారు. అలాగే థియేటర్లు బ్లాక్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రంగంలో ఎదిగి చాలా థియేటర్లని వీళ్ళు బల్క్గా టికెట్లు కొనేసి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఇది మామూలుగా కూడా జరుగుతుంది, ఈసారి పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట. అంటే అందుకని అడ్వాన్స్ బుకింగ్లు ఇంత రావడానికి కారణం ఒకటైతే ఫ్యాన్స్, రెండవది తెలుగుదేశం నాయకులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, వీళ్ళు కూడా అంటే దీన్ని నభూతో నా భవిష్యత్తే అంటారు కదా, అలాగే ఎప్పుడూ లేని, గతంలో లేని, భవిష్యత్తులో రాని విధంగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలి
అన్న ఇది కనబడుతుంది మనకి. అవును. ఈ సో రోజు చాలా మంది డిస్కస్ చేసుకుంటే సార్ నిన్నంతా డిస్కషన్స్ ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ కూడా మాకు తెలిసిన సర్కిల్లో కూడా అదే ఈ సాఫ్ట్వేర్ లో చేసే వాళ్ళందరూ కూడాను ఈ రోజు కంప్లీట్లీ షోకి వెళ్ళడానికి కంపెనీలు కూడా బుక్ చేస్తున్నారు. అది చేస్తున్నాయంటే. సిటీస్ లో మనకి ఎక్కువ కనబడుతుంది, రూరల్ కంటే కూడా. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇలాంటి చోట్ల కూడా కొన్ని సాఫ్ట్వేర్ బ్యాచ్ వీళ్ళు. అమెరికాలో అయితే కంప్లీట్ అండి. అక్కడైతే ఇంకా టికెట్లు దొరికే పరిస్థితి లేదంట, అలాగా బుక్ అయిపోయింది. సో ఏదేమైనా బాలయ్య అందరికి ఆశ్చర్యం. అంటే 60 years దాటిపోయిన బాలయ్య ఒక యంగ్ హీరో లాగా, స్టార్ లాగా తీసుకొస్తున్నాడు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి ఉండాలి, పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇంత లేదు నిజానికి. బాలయ్య సినిమాకి ఉండడం, పైగా చాలా మంది నాన్ ఫ్యాన్స్ ఏమో ట్రోల్స్ చేస్తున్నారు విపరీతంగా, కామెడీ లాగా ఉన్నాయి అని. కానీ అవన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయి. జనరల్గా ఏమంటే బాలయ్యకి ఒక క్రేజ్ అయితే విపరీతంగా ఉంది ఇప్పటికి కూడా, అంటే యాజ్ ఏ పర్సన్గా కూడా. ఎందుకంటే తను ఏదనుకుంటే అది చెప్పేస్తాడని, తను బోలా మనిషి అని, ఇలాంటిది ఉంది. రెండోది అతనికి కొంత ధైర్యం ఉండడం, కేర్లెస్గా మాట్లాడడం. చిరంజీవి లాంటి వాళ్ళని, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని కూడా కేర్లెస్గా మాట్లాడేయడం. వాళ్ళ నాన్నతో ఈక్వల్గా ఉన్న అక్కినేని నాగేశ్వరరావుని అక్కినేని తొక్కిన అనడం, ఇవన్నీ జనాలకి చాలామందికి నచ్చుతాయండి. చాలామందికి ఏంటంటే ఒక డేరింగ్గా ఉన్న పర్సనాలిటీస్ని చూసి చాలామందికి నచ్చుతారు. అట్లాగే నార్సిసిజం ఉన్న వాళ్ళకి కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అంటే తను తాను ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని చాలామంది లైక్ చేస్తారు. ఇది హిస్టరీలో అనేక సార్లు ప్రూవ్ అయింది. ఫ్రాయిడ్ కూడా చెప్తాడు, నార్సిసిజం ఉన్న పర్సనాలిటీల పట్ల అట్రాక్షన్ జనంలో ఉంటుంది, కామన్ పీపుల్లో ఉంటుందని. సో అలాగా చాలా కారణాల రీత్యా బాలయ్య అంటే ఒక క్రేజ్ అయితే అన్ని సెక్షన్లో ఉంది. సో దీనివల్ల అది అంతా కూడా అఖండకు ఉపయోగపడింది. రెండోది ఏంటంటే అఖండ సినిమా పరంగా చూస్తే 2 ట్రైలర్స్ 2 టీజర్స్ ఇప్పుడు రిలీజ్ అయినాయి. ఇవి కూడా జనాలకి అంటే కొంతమంది కామెడీగా అనిపిస్తాయి, కానీ ఆ విజువల్స్ చూస్తే, అంటే ముఖ్యంగా బాలయ్య చేసే శవంతో దిష్టి తీయడం కావచ్చు, లేకపోతే సోలం ఇలా తిరుగుతూ ఉంటే శవాలంతా వెళ్తా ఉన్నట్టు ఎగిరిపడ్డ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవే కానీ సినిమాటిక్ వచ్చేసరికి నేను చాలా, మనోళ్ళు అంటారు బాలకృష్ణ సినిమాలు ఇలా ఉంటాయి, బోయపాటి బాలకృష్ణ అందా, కానీ చాలా హాలీవుడ్ సినిమాలు ఇంతకంటే కామెడీ నేను చూస్తున్నా. పెద్ద పెద్ద యాక్షన్ సినిమాల్లో కూడా బైక్తో హెలికాప్టర్ మీదకి వెళ్ళిపోవడం, హెలికాప్టర్ని దారంతో లాగేయడం, ఇలాంటి చాలా చూసాను నేను కూడా. ఫ్లైట్ మీద ఎక్కి ఫైట్లు చేయడం, ఇవన్నీ హాలీవుడ్ సినిమాల్లో కూడా ఉంటాయి. ఇవి పెద్ద హిట్లు అనమాట. అంటే మన లైఫ్లో జరగలేని, సాధ్యం కానివి సాధ్యమవుతున్నప్పుడు తీస్తే వచ్చే థ్రిల్ వేరు. అందుకనే ఎస్కేపిస్ట్ సినిమా అంటారు. అంటే జీవితంలో మనకున్న కష్టాలు ఇవన్నీ మర్చిపోవడానికి మనం సినిమా, ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ, హార్డ్ రియాలిటీ వెళ్తాం సినిమాకి. సో అట్లాంటప్పుడు లైఫ్లో సాధ్యం కాని అంశాలంతా స్క్రీన్ మీద చూడాలంటే అదొక థ్రిల్ ఇస్తాయి. అది అందుకనే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారండి. అంటే మీ డిస్బిలీఫ్ని మీరే సస్పెండ్ చేసుకొని సినిమా థియేటర్కి వెళ్తారు. మీ అపనమ్మకాన్ని మీరే పక్కన పెట్టేసి థియేటర్కి వెళ్ళి నువ్వేం చేపిస్తే మేము అది ఎంజాయ్ చేస్తాం అన్న పద్ధతిలో మనం వెళ్తాం అనమాట. అందుకని ఈ విజువల్స్ కానీ, బాలయ్య ఇది కానీ, అఖండ ఫస్ట్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి దాంట్లో కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకోటి తెలివిగా బోయపాటు చేసింది, దేవుడిని చేసేసాడు. దేవుడికి ఇంకేముంటాయి, మనిషికి సాధ్యం కానివన్నీ దేవుడు చేయడు. దేవుడు సోలంతో కొట్టేయగలడు, దేవుడు చేతులతో చేయగలడు. ఇవన్నీ గతంలో కూడా మనకు విఠలాచార్య సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి దేవుడు అనేసరికి ఇంకా లాజిక్ అనేది అక్కడ వెతకరు. కాబట్టి ఆ రకంగా విపరీతంగా క్రేజ్ అయితే ఉంది. థియేటర్ల దగ్గర ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. రాత్రి షో అయినా కూడా ఒక పండగ వాతావరణం అయితే ఉన్నాయి. ఆల్రెడీ వచ్చేసి మీడియా కూడా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసినట్టే చెప్పేస్తున్నారు, బాలయ్య ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక విపరీతంగా ఫోన్లలో చేసుకుంటున్నారు, ట్రోల్స్ వచ్చేసాయి, దీని మీద రీల్స్ చేస్తున్నారు. సో ఏఐ వచ్చినాక వీడియోస్ వీళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు. అక్కడ ఎలాగా వీడియోలు వస్తే దాని ప్లేస్లో, బాలయ్య ప్లేస్లో వీళ్ళే పెట్టి దిష్టి తీసే ఇవి కూడా వచ్చేసాయి. సో కాబట్టి ఏ రకంగా చూసినా ఇంత క్రేజ్ అయితే ఎప్పుడు లేదు. చాలా రికార్డులు అయితే బ్రేక్ చేసే అవకాశం ఉంది. బయ్యర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్నటి వరకు బయ్యర్లు భయపడతా ఉన్నారు.
కానీ ఇప్పుడు నిన్నటి నుంచి ఈ క్రేజ్ చూసినాక బయర్లు కూడా మంచి ఊపులో అయితే ఉన్నారు. సో ఇది ఏ రేంజ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే ఒక 80% ఫీల్ వచ్చేసింది, మిగిలిన 20% ఈవినింగ్ మూవీ రిలీజ్ అవ్వగానే వచ్చేస్తుంది. నైస్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అండి.